కోహ్లీపై ఎన్నో విమర్శలు. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడిన కోహ్లీ వరల్డ్ కప్‌లో విఫలమవుతున్నాడని విమర్శలు ఎదురయ్యాయి. వాటన్నిటికీ ఒకే మ్యాచ్‌లో జవాబిచ్చాడు కింగ్ కోహ్లీ. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 34కు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కింగ్ కోహ్లీ ఎక్కడ తడబడకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అవతల ఎండ్‌లో ఉన్న అక్షర్‌కు ధైర్యంగా నిలిచాడు. తనతో పరుగులు సాధించేటట్టు చేశాడు. ఒక ఎండ్‌లో కోహ్లీ ఉంటే అవతల వైపు ఉన్న బ్యాట్స్‌మెన్ ఏమాత్రం స్ట్రగుల్ లేకుండా ఆడతాడు. ఫైనల్ మ్యాచ్‌లో అదే జరిగింది. కోహ్లీ ప్రోత్సాహంతో అక్షర్ పటేల్ 31 బంతుల్లో 46 రన్స్ సాధించాడు. ఒక 4, 4 సిక్స్‌లతో చెలరేగాడు. జీవన్ దుబే కూడా ధాటిగా ఆడగలిగాడు. కింగ్ కోహ్లీ 59 బంతుల్లో 76 రన్స్ చేశాడు. కోహ్లీ గురించి తప్పుగా మాట్లాడిన వారు ఇప్పుడు సైలెంట్ చేశాడు. కోహ్లీ 7 మ్యాచ్‌ల్లో 75 పరుగులు చేస్తే ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులతో సత్తా చాటడంతో టీ20 వరల్డ్ కప్ సాధించడానికి కోహ్లీ కారణమయ్యాడు. కానీ విరాట్ అభిమానులకు బాధాకరమైన విషయం ఏమిటంటే కోహ్లీ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కామెంటరీ ఈశాన్ బిషప్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇండియా క్రికెట్ టీంలో చాలామంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. వారి అవకాశం ఇవ్వడం కోసం అని చెప్పాడు. ఎవరేమన్నా కింగ్ కోహ్లీ లేని టీ20 మ్యాచ్లు చూడడం చాలా కష్టం. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. కింగ్ కోహ్లీ 6 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడాడు. కింగ్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ విషయానికి వస్తే 125 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ 48.69 సగటుతో 137 స్ట్రైక్ రేటుతో అతడు 4188 రన్స్ సాధించాడు. అందులో ఒక సెంచరీ ఉండగా 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.